అధ్యాయంలో మొదటి నుంచి 4 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం. స్త్రీ కనిన నరుడు స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే స్త్రీ కనిన కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనపడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పునందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడను పుట్టనేరడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ వాక్యం ద్వారా మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములానే మిక్కిలి బాధనందును. ఎందుకంటే దేవుడు మనం సృష్టించినప్పుడు తన స్వరూపంలో సృష్టించారు. మనం కొద్ది దినముల వారిగాను ఇక్కడ శ్రమలు అనుభవించిన వారుగా దేవుడు సృష్టించలేదండి. మొట్టమొదటి దేవుడు మనకి ఇచ్చిన ధన్యత ఆయన కృపలోను ఆయన సత్యంలోను జీవించే విధంగాను ఆయన స్వరూపంలో మనం సృష్టించారు. ఆయన పోలికలతో మనం సృష్టించారు. కానీ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడి మిక్కిలి బాధనందును. మిక్కిలి బాధలండి, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎన్నిటి కారణం ఏమిటి? దేవుడికి మనం ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయామో అప్పుడే సమస్యల్లో పడి ఉన్నామని. ఆ సమస్యలు ఏమిటి? పాపం అంటే దేవుని వ్యతిరేకమైనటువంటి క్రియ, అది పాపం. ఆ పాపం మన మీద ఏలుబడి చేస్తుంది కాబట్టి దాని ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. అందుకే ఏబు అంటున్నాడు అన్నమాట, పాపం సహించేవాడిలోంచి పాపాన్ని ద్వేషించేవాడు పుట్టిన ఎంత మేలు. ఎందుకంటే మన స్వభావంలోనే పాపం ఉందండి. మొట్టమొదటి ఆదాము అవ్వ ఇద్దరు కలిసి పాపం చేశారు. ఆ పాపం చేసినందువల్ల వారి పుట్టుకలోనే, అంటే వారి ఫస్ట్ వారే జన్మించారు కాబట్టి, దేవుని దగ్గర పుట్టారు కాబట్టి వారిలోనే పాపం ప్రవేశించింది. ఆ పాపం వారి రక్తంలోనే ఉందండి. ఆ రక్తం ద్వారానే వారి పిల్లలకి అన్నారు. ఆ పిల్లల్లో కూడా ఏముంది? పాప స్వభావం. అంటే పుట్టుకతో వచ్చిన స్వభావం అది చనిపోయే వరకు పోదని చెప్పి ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్తారు. చూడండి, పుట్టుకతో వచ్చిన స్వభావం కాటికి పోయే వరకు కూడాను పోదండి. ఆ స్వభావం మనలో ఉంది కాబట్టి ఇప్పుడు మన నీతిమంతులుగా నిలవడం అనేది అసాధ్యమండి. పాపం చేయకపోవచ్చు, మనం ఏమి చేయకపోవచ్చు పుట్టిన తర్వాత, కానీ మన స్వభావం ఏముంది? పాప స్వభావం ఉంది. మనం ఏదో సమయంలో ఏదో రకంగా మనం దేవునికి ఇష్టం లేని క్రియ మన ద్వారా జరిగిపోతుంది. కాబట్టి మనం పాపం లేని వారిగా మనం ఇక నిలవాలంటే అసాధ్యమండి. అందుకే అప్పుడే పుట్టిన వాడితో కలిసి ఇప్పుడు వరకు కూడాను జీవిస్తున్న అందరికీ కూడాను విడుదల కావాలి. ఆ విడుదల ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అది ఏ నరుడు కూడా తన సహశక్తులతోనూ దాన్ని సంపాదించుకోలేడండి, నీతిమంతుగా నిలవలేడండి. అందుకే ఇప్పుడు అందరికీ కూడాను రక్షణ కావాలి. అంటే రక్షణ అంటే ఏమిటి? పాప మరణము నుంచి రక్షణ మనకి కావాలండి. అందుకే ఏమంటున్నాడు అనమాట, నీవు నా మీద దృష్టి ఇచ్చి ఉన్నావు, నువ్వు నా తీర్పు తీరుస్తున్నావు, నేను ఎంతటి వాడిని, అంతలోనే ఉండి ఇంతలోనే మాయమైనటువంటి కేవలం గడ్డి పువ్వు లాంటి వాడిని. ఎందుకంటే నా దినములన్నీ అంటున్నారు ఆయన, కొద్ది దినములే, ఇటువంటి వాని మీద నువ్వు దృష్టి ఉంచి ఉన్నావు. ఎందుకని దృష్టి ఉంచి ఉన్నావు దేవుడు? మరి అంటే సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు కేవలం మనిషికే మరి ఈ విధంగా మరి ఆ దృష్టి ఎందుకు ఉంచి ఉన్నారండి? సర్వము కూడా ఆయన ద్వారానే జరిగినాయి, అన్నీ ఆయన ద్వారా సృష్టించారు. కానీ మనల్ని ఇక్కడ ప్రత్యేకంగా పరిశీలన ఎందుకు చేస్తున్నారు? ఆయన స్వభావం కలిగి ఉన్నాం మనం. ఆయన స్వభావం ఉన్నాం. ఇక చూడండి, అన్ని గుణ లక్షణాలు మనం కలిగి ఉన్నామండి. ఆయనలో వ్యక్తిత్వం ఉన్నది, అలాగే మనలో కూడా వ్యక్తిత్వం ఉంటుందండి. ఎందుకంటే వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్న వాడు బతికినా ఒకటే, చనిపోయినా ఒకటే అని ఖచ్చితంగా అంటారు. చూడండి, ఎందుకంటే మనలోనే ఉన్నది మంచి వ్యక్తిత్వం.
ఆ వ్యక్తిత్వాన్ని కనుక మనం కోల్పోయామంటే చచ్చినా ఒకటే బతికినా ఒకటే. ఖచ్చితంగా పెద్దవాళ్ళు అంటారండి. అందుకే నేను జీవించుకున్నావు అన్న మాటే కానీ నేను మృతుడువే అంటే విలువ లేని జీవితాలు. అటువంటి జీవితాలు కలిగి ఉంటే మనం ఈ లోకంలో విలువ లేని జీవితాలు జీవించామనుకోండి, ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే. ఖచ్చితంగా దేవుడు అదే చెప్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు అన్నమాట, పాపం సహించే నాలోంచి పాపం లేనివాడు పుట్టిన ఎంత మేలు. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటి జన్మించినప్పుడు దేవుడి దగ్గర వాళ్ళు ఎన్నో అనుభవించారండి. సమాధానం ఉండేది, మంచి వ్యక్తిత్వం ఉండేది, దేవునితో ఎప్పుడు కూడా కలిసి నడిచేవారు, దేవునితో నడిచేవారు, దేవుని సన్నిధిలో నిలిచేవారండి. దేవుడు ఎప్పుడు కూడాను వారి సహవాసం కోసం ప్రభు వచ్చేవారు. అలాగే ప్రభు సహవాసం కోసం వీరు ఎదురు చూసేవారు. ఎప్పుడు శాంతి సమాధానం, వాళ్ళు అశాంతి లేదు, భయము లేదు, దిగులో లేదండి, ఎటువంటి కీడు లేదు అక్కడ. అటువంటి జీవితం పరిశుద్ధమైన జీవితం. ఎందుకంటే పక్క వారిని చూడటం అంటే ఎలా చూసేవారు? పవిత్రంగా చూసేవారు, పరిశుద్ధంగా చూసేవారు. అక్కడ ఏ పాపం లేదు కాబట్టి పాపంతో చూసేవారు కాదు, పరిశుద్ధంతో చూసేవారు. పవిత్రమైన రోజులు. అటువంటి రోజులు పోగొట్టుకున్న తర్వాత మళ్ళీని అటువంటి రోజులు మళ్ళీ సంపాదించుకోవాలంటే అది మన చేతిలో ఉందండి. అది దేవుని యొద్ద నుంచి వచ్చింది మనకి. మొట్టమొదట పరిశుద్ధత, పవిత్రత, వ్యక్తిత్వం, మనసు కలిగి ఒకరిని ఒకరు ప్రేమించుకునే మనస్సుతో కలిగి ఉండి జీవించిన జీవితం మొట్టమొదట మనకు దేవుని వల్ల మనం పొందుకున్నామండి. అందుకే అక్కడ అసమాధానం లేదు, బాధ లేదు, ఎరుకు లేదు, ఇబ్బందులు ఏమీ లేవండి. అక్కడ కేవలం ఏమన్నది? దేవునితో సహవాసం మాత్రమే. ఎటువంటి చెడు ఆలోచనలు కానీ చెడు తలంపులు లేని జీవితంలో ఉన్నారు కాబట్టి అటువంటి జీవితం కోల్పోయిన తర్వాత మళ్ళీ దాన్ని పొందుకోవాలంటే అది ఎంత కష్టం అండి అది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, పాపం సహించేవాడిలోంచి పాపం లేనివాడు పుడితే ఎంత మేలు. పాపం లేని జీవితం కలిగి మనం సంపాదించుకున్నాం అనుకోండి, దేవునితో సహవాసం కలిగి ఉంటాం మనం. అందుకే దేవుని సహవాసం ఎంత విలువైంది. ఆ విలువైందని కోల్పోయావు కాబట్టి ఇక్కడ తాను కూడా తాను అనుకుంటున్నాడు అన్నమాట. నాలో పాప స్వభావం ఉంది, ఆ స్వభావం నాలో నిలిచి ఉన్నప్పుడు, ఆ స్వభావానికి విడుదల లేనప్పుడు నేను ఎన్ని మంచి క్రియలు చేస్తే మాత్రం మంచి క్రియలకు విలువ ఉంటుంది. ఎందుకంటే మన పాత్ర శుభ్రంగా లేనప్పుడు ఈ పాత్రలో ఎంత మంచి సంబంధించిన వస్తువులు మనం మంచిది మనం పోస్తే అక్కడ ఉపయోగం ఉంటుందండి. అంటే ఈ పాత్ర కల్మషం అయిపోయింది, ఈ పాత్రలో ఏది మంచిది పోసినానో ఆ పోసిందంత ఏమైపోతుందండి, అంత పులిసిపోతుందండి. మరి ఈ స్థితిలో ఉన్నప్పుడు మనకి మేలు రమ్మంటే ఎలాగొస్తుంది? అందుకే అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లవాడికి కూడాను యేసు రక్తం చేత కడగబడి అని క్షమాపణలోనే మనకు విడుదల ఉంటుందని ఇక్కడ తెలియజేస్తున్నారండి. పుట్టుకతో వచ్చిన స్వభావం పోవాలంటే ఖచ్చితంగా ఎవరి ద్వారా సహాయం కావాలి? క్రీస్తు రక్తం ద్వారానే కడగబడాలి. అందుకే జన్మ పాపం, కర్మ పాపం ఖచ్చితంగా మళ్ళీ ఏలుబడి చేస్తున్నాయి. అందుకే మరణం అందరి మీద ఏలుబడి చేసింది. అందుకే ఆ పాపం నుండి వచ్చిన జీతం మరణం. ఆ మరణాన్ని మనం అందరూ కూడా అనుభవిస్తున్నామండి. అందరికీ ఎవరు కావాలండి? అందరికీ ఆయనే కావాలి కాబట్టి అందుకే ఇక్కడ అదే కీర్తన 51వ కీర్తన 5 చూడు. 51:5. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచుము. ఎందుకంటే ఇక్కడ కీర్తనకారుడు అయినటువంటి దావీదు ఏమంటున్నారు? ఈయన 5 నుంచి ముందు చదువు.
దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ కృప చొప్పునే నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నీ వాక్యాల బాధ్యత నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములు తుడిచివేయము. నా దోషపు పోవునట్లు నా దోషము పోవునట్లు బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా పాపం ఎల్లప్పుడూను. నా ఎదుటనున్నది. పాపం ఎక్కడుంది? నా ఎదుటే ఉన్నది. నన్ను ముందే ఉందండి. ఇంకా ముసలము నీకు కేవలము నీకు కేవలము నీకే విరోధముగా నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నేను పాపము చేసి ఉన్నా. మరి దేవుని విరోధంగా పాపం ఏమిటి? ఎందుకంటే దేవుని చిత్తం ఏమిటి? మొట్టమొదట మనతో సహవాసం చేయాలని. అంటే ఈ భూమి ఏదైనా తోట పరలోకంలో భాగంగా ఉండాలి. అది ఇప్పుడు మర్చిపోకూడదు. ఏదైనా తోట పరలోకంలో ఒక భాగం అని. అందుకే దేవుడు ఎప్పుడు సల్లబుద్ధిని ఎక్కడికి వచ్చేవారు? ఏదైనా తోటలోకి వచ్చేవారు. ఏదైనా తోటలోకి వచ్చి ఆదాం అవుతాను కాలక్షేపం చేసేవారు. అందులో సంతోషపడేవారు. ఆ స్థితిలో ఉండి దేవుడు మనలోనూ మనం దేవుళ్ళలోనూ సంతోషంతో గడిపే రోజుల్లోనూ దేవుడి నుంచి బయటికి గెంటి వేయబడినటువంటి వాడు వీరిని సమీపించి వీరిని మోసం చేస్తే, అంటే ఒక అపవాది మన దగ్గరికి వచ్చినప్పుడు, అంటే అక్కడ ఒక అపవాది కనుక మన దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళని చేర్చుకుంటామో ఆ చేర్చుకునే వల్ల మనకి ఏమొస్తుంది? అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండగానే ఉన్నాడు. వాడు అసలే అపహాసుకుడు, అంటే విరోధి, అంటే అక్కడ దేవునికి విరోధి. దేవుని విరోధంగా ఆలోచన చేశాడు కాబట్టి వాడు దేవునికి శత్రువు అయ్యాడు. వాడు గెంటు వేయబడ్డాడు. వాడు ఎక్కడికి వచ్చి పడ్డాడు? ఈ భూమి మీదకి పడ్డాడు. ఈ భూమి మీద సృష్టి ఎవరు? అప్పటికి దేవుని పోలికల్లో ఉన్నటువంటి, దేవుని స్వభావంతో ఉన్నటువంటి మనమేనండి. వాడు ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు నా దేవుడు బయట నుంచి అది ఉన్నక్కడ తోసేసాడు కాబట్టి దేవునికి విరోధంగా నేను పనిచేయాలనుకున్నాడు. అంటే దేవునికి శత్రుత్వం కానీ దేవునికి వ్యతిరేకంగాను వాడు పని చేయాలనుకున్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా దేవునితో వాడు యుద్ధం చేయలేడు కాబట్టి దేవుడు చేసినట్లు పాడు చేయాలనుకున్నాడు. పాడు చేయాలనుకుని ఏమంటున్నప్పుడు ఇక ఎక్కడికి వచ్చాడు? ఆదాము అవ దగ్గరికి వచ్చాడు. ఆదాము అవలో ఇద్దరు ఎవరు బలహీనంగా కనపడ్డారు? అవ్వ కనపడింది. ఇది నిజమా అంటే వచ్చాడు. అంటే నిజమా అన్న మాటలు ఏమున్నది? సందేహం. ఎప్పుడైనా మన సందేహమైన విషయాలు వచ్చినాయి అనుకోండి మన కుతూహలం పెరుగుతుందండి. అదేమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది నిజమా అన్నాం అనుకోండి మన ఎంత పని ఉన్నా సరే పని ఆపేసి అది తెలుసుకోవడానికి మనం అక్కడ ఆగిపోతాం. మొట్టమొదట మనలో వచ్చింది ఏమిటంటే సందేహం. సందేహం అనేది మనలో వచ్చింది అనుకోండి వెంటనే దాని స్థానంలో ఏమొస్తుంది? పాపం వస్తుంది. మనలో సందేహం ఉండకూడదు. అనుమానం ఏమొచ్చింది అనుకోండి అనుమానమే సందేహం. ఎందుకంటే చూడండి, ఆ రోజు కలవరసుల మీద బలి అయిన తర్వాత సమాధి అయిన తర్వాత తిరిగి లేచారు అని అక్కడ మార్తా మరియమ్మలు ఇద్దరు కూడా పరిగెట్టుకు వచ్చి ఈ శిష్యులకు చెప్పినప్పుడు ఆ సమయంలోనూ ఈ యొక్క శిష్యుడిని తోమ ఏమన్నాడు? నేను చూస్తేనే కానీ నమ్మను అని. అంటే ఆయనలో ఏమొచ్చింది? సందేహం. కాబట్టి నమ్మలేదు ఆయన. అంటే పునరుత్థానంలో అవుతాడు దేవుడు చెప్పినా సరే, ముందుగానే చెప్పాడు దేవుడు, కానీ చెప్పినా సరే నమ్మలేదండి. అది నమ్మకపోవడం వల్ల ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఇప్పుడు ఆ పాపంలో పడిపోతాడు. ఈయన పాపంలో పడిపోకూడదని దేవుడు ఏం చేశాడు? ఆయనే ఇతని దగ్గరికి వచ్చి తన సందేహంలోంచి బయటకు తీసాడు. అందరూ ఎక్కడున్నారు? మేడ మీద గదిలో ఉన్నారు. మేడ మీద గదిలో ఉన్నప్పుడు ఆయన వచ్చారండి. వచ్చి తోమ దగ్గర చూపిస్తున్నారు అన్నమాట. ఇది అది దగ్గర చేసి చూపించారు అన్నమాట. అది పిలుస్తా తోమ తోమ ఇలా చూడంట. చూస్తారు.
చూసి ఇదిగో అని చెప్పి ఆయన చేయి చూపిస్తారు. ఆ చేతిలో ఏమున్నది? మేకుతో కొట్టబడిన గాయం అండి. నీ ఏళ్ళు తీసుకొచ్చి ఈ గాయం మీద పెట్టంటారు. తీసుకొచ్చి చూస్తాడు. అప్పుడు అంటున్నా, చూసి నమ్మిన వాడి కన్నా చూడక నమ్మిన వాడే ధన్యుడు. అంటే మునుపు ఆయనకి ఏమున్నది? సందేహం. ఆ సందేహం వల్ల పునరుత్థానం నమ్మలేదు. పునరుత్థానం నమ్మకపోతే పరలోకం వెళ్ళలేదు. ఆ పాపంలో పడిపోకుండా ఉండటం కోసం తన కన్నులు తెరిపించడానికి ఆయనే ఈయన ముందు ప్రత్యక్షమయ్యారు. అందుకే ఈ సందేహం వల్ల మళ్ళీ ఏర్పడిందంటే, సందేహం మళ్ళీ ఏం తీసుకొస్తుందండి? పాపం. మళ్ళీ ఏముండాలి? విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం. ఎవరి మాటలు పెడతారు మరి నమ్మకూడదండి. సాతాను కూడా వెలుగుదూత వేషాలు వేసుకుని వస్తాడండి. విశ్వాసంలోంచి వస్తాడు, కాపర్లలోంచి వస్తాడు. ఎవరిలోంచి వచ్చినా సరే వాక్యానికి విరుద్ధంగా ఉన్నదంటే, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నదంటే, సగం వాక్యం సగం లోకం కలిసిందంటే ఆ మాటలు నమ్మకూడదండి. వాక్యంలాగా ఉండాలి. వాక్యానికి విరోధమైంది ఏది సరే ఒక అక్షరం కలిపినను తీసివేసినను ఖచ్చితంగా పాపం వస్తుంది. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట తీసేయకూడదు, ఒక మాట కలపకూడదు. అంటే అక్కడ సగం వాక్యం చెప్పి సగం లోకం చెప్పామనుకోండి, అది వాక్యం కాదండి. అంటే అక్కడ అపవాది శోధిస్తున్నాడు. ఈ స్థితిలో మనం వెళ్ళిపోతామండి. అందుకే సందేహం అనేది మనలో వచ్చింది కాబట్టి ఆ సందేహం ఏమి తీసుకొచ్చింది? పాపం. ఆ సందేహం ఏం చేసింది? దేవుని మాటను పక్కన పెట్టించేసింది. అలాగే సాతాను కూడా ఏం చేస్తారు? మనలో సందేహం పుట్టించి దేవుని వాక్యాన్ని మనలో తీసి పక్కన పెట్టేసి తన మాటను చేరుస్తాడు. ఎప్పుడైతే దేవుని మాటను పక్కన పెట్టేస్తామో ఆ స్థానంలో మనకి ఏమొచ్చింది? పాపం. ఆ స్వభావం ఎప్పటి నుంచి వచ్చింది? మనకి పుట్టుక నుంచి వచ్చింది. తేలిక అబద్ధాలు ఆడేస్తాం. ఎందుకంటే అప్పుడే చూడండి, అది ఎప్పుడైతే ఇది జరిగిందో అదే ఆయన్ని ప్రతిరోజు వచ్చే విధంగా యేసయ్య వచ్చినప్పుడు ఆదాము ఎక్కడున్నామంటే ఇద్దరు ఎక్కడున్నారు? అప్పుడు ఇద్దరు చెట్టు చోట తప్పున్నారు. ఎప్పుడైతే దేవుని విరుద్ధమైన పని చేశారో, పాపం మీద వాళ్ళు ప్రవహించిందో, పాపం ప్రవహించినప్పుడు వీళ్ళు ఉన్న స్థితి వెనకాల పడింది. ఎందుకంటే ఆ పండు తింటే ఖచ్చితంగాను కళ్ళు తెరవబడతాయి. ఆ కళ్ళు తెరవబడిన వెంటనే వాళ్ళు ఉన్న స్థితి గమనించుకున్నారు. వాళ్ళు ఉన్న స్థితి ఏమిటి? కేవలం దిగంబరులుగా ఉన్నారండి. పాపం ఉన్న చోట సిగ్గు వస్తుంది. కాబట్టి మనం తప్పు చేసినప్పుడు అందులో దాక్కోవడానికి ప్రయత్నం చేస్తామండి. అబద్ధం ఆడేమనుకోండి, అబద్ధం ఆడేమని ఒప్పుకుంటామండి. ఆడలేదని చెప్పి అబద్ధంలో దాక్కోవడానికి పని చేస్తామండి. ఏదైనా సరే సత్యంలోకి దాక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తామండి. అందుకే ఎప్పుడు కూడా మనం పాపం ఉన్న చోట సిగ్గు వస్తుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే దేవుని పాపం చేశారో, దేవుడు పిలుస్తున్నప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? మేము దిగబడి ఉన్నాం కాబట్టి చెట్టు చోటను దాక్కున్నాము. దేవుని ఎదురు దాక్కోవడానికి కారణం ఏమిటి? పాపం. ఆ పాపం ఎప్పుడు ప్రవహించింది? ఆదాములోను అవ్వలో ప్రవహించింది. వచ్చిన వెంటనే ఏం చెప్తున్నది? అబద్ధం ఆడటం మొదలుపెట్టింది. నువ్వు ఎందుకు దాక్కున్నావు? నేను వద్దని తిన్నావా అన్నాడు. నేను తినలేదు, కానీ ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అయితే ఇచ్చింది కాబట్టి తిన్నాను అన్నాడు. ఇక్కడ స్త్రీ ఇచ్చిన మాట ముఖ్యమా? దేవుని మాట ముఖ్యమా? ఇద్దరు భార్యభర్తలు ఉన్నారనుకోండి, ఇద్దరితో దేవుడు మాట్లాడాడు. ఇందులో భార్య తప్పు చేసినా సరే భర్త తప్పు చేయకూడదు. ఎందుకంటే దేవుడు అతను కూడా మాట్లాడాడు. కానీ ఇక్కడ దేవుని మాటను పక్కన పెట్టి భార్య మాట విని దేవుని విరుద్ధంగా పాపం చేసినప్పుడు, అంటే దేవుడు వద్దన్న పని చేసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగాను ఆ మాట దేవుడు అడుగుతాడు. నువ్వు ఎందుకు చేసావంటే, నువ్వు ఇచ్చిన భార్య చెప్పింది కాబట్టి చేసానంటే అక్కడ మన నిర్దోషత్వం నిలబడుతుందా? ఆమె చెప్పిన విధంగా ఈయనకి చెప్పాడు ఇది వద్దు అన్నాడు. కానీ ఆమె చెప్పిందని చెప్పి ఇక దేవుని మాట తోసేస్తాడా? ఇద్దరు కూడా దేవుని మాట తోసేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు ఏమొచ్చింది? పాపం వచ్చింది.
ఆ పాపం ఏం తీసుకొచ్చింది? అబద్ధం ఆడుతుంది. అంటే మన నింద ఇతరుల మీద మోపే విధంగా మనం ఆలోచిస్తామండి. నేను చేయలేదు, నీ చేయడానికి కారణం నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే. ఈ స్త్రీ ఏమంటుంది? నేను చేయలేదు, కానీ అది వచ్చి నన్ను మోసం చేసింది. ఆ మోసం చేయడానికి కారణం ఏమిటి? దేవుని మాటను పక్కన పెట్టేసి పక్క మాటలు వినటం మొదలుపెట్టడమే పాపం. అందుకే దేవుని మాటలకు విలువనివ్వాలి, పక్క మాటలు కాదండి. పక్క మాటలు మనం చేర్చుకున్నాం అనుకోండి, అక్కడ ఏమొస్తే మనకి పాపం. ఆ పాపానికి ఏమొస్తే అక్కడ ఖచ్చితంగా దేవుడు మనకు దూరం చేసుకునే వారం అవుతాం. అందుకే చెప్పుడు మాటలు కానీ, అందుకే అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, ఎప్పుడు అపహాసు కూర్చుండక దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును జ్ఞానం చేయువాడు ధన్యుడు. దేవుని మాటే మనలో ఏలుబడి చేయాలి, కానీ అపహాసుకుల మాట మనలో ఏలుబడి చేయకుండా ఉండేవారిని. అపహాసుకుల మాట ఏం చేస్తుంది? పాపం తీసుకు. ఆ పాపం స్వభావం మనలోకి వచ్చేసింది కాబట్టి ఏమంటున్నాడు అనమాట, పాపం సహించేవాడిలోంచి పాపం లేనివాడు పుట్టితే ఎంత మేలు. పాపం సహించుకున్నారు వీళ్ళు, ఇక్కడ దేవుని దూరంగా వెళ్ళిపోయారు. దేవుని వద్ద పొందుకునే మేలులన్నీ కూడాను వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నారు. అంతవరకు ఎక్కడున్నారు వీళ్ళు? దేవునితోనే ఉన్నారు, దేవుని వద్ద ఉన్నారు. దేవుని యొక్క ఏదైనా తోటలో, ఏదైనా పరలోకంలో భాగం అండి, అక్కడే ఉన్నారు. ఆ పాపం అనేది వల్ల ఎప్పుడైతే ప్రవహించిందో ఆ స్థానం నుంచి ఎక్కడికి ఇంటికి బయటికి పరలోకంలో ఆయనతో కలిసి ఉండవలసిన మనల్ని ఈ లోకంలోకి ఇంటికి వేయబడ్డాం. ఈ లోకంలో మనకి ఏం దొరుకుతాయి? అందరిలోని ఇదే స్వభావం అది. ఎప్పుడు ఇతరుల మీద నిందలు మోపడం, ఇతరులు మోసం చేయటం, అబద్ధాలు ఆడటం, ఇవన్నీ కూడా పుట్టుకలోంచి వస్తాయండి. అవి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే మనం పుడుతూనే పాపలుగా పుట్టాం, పాప స్వభావంలోనే పుట్టాం కాబట్టి మనం దేవుని యొక్క మేలులు పొందుకునే పరిస్థితి మనకు లేదండి. దేవుడు ఇస్తేనే మనం పొందుకోవాలి తప్ప అడిగి తీసుకునే స్తోమత, అర్హత ఇక్కడ మనకు కోల్పోయాము. అందుకే ఏమంటున్నాడు అన్నమాట, పాప స్వభావాలు అంటే పాపాన్ని సహించేటువంటి స్వభావంలో నుంచి పాపం రహితుడు, పాపం ద్వేషించే స్వభావం పుడితే ఎంత మేలు. మరి ఆ మేలు మనం పొందుకోవాలంటే మన జన్మ పాపం, మనలో ఉన్నటువంటి ఈ చెడు స్వభావం మనలోంచి పూర్తిగా నిర్మూలన అవుతేనే కానీ దేవుని మేలులు పొందుకునే విధంగా మనం దేవుని మేలు పొందుకోలేమండి. అందుకే మనకు ఇక్కడ ఎవరు కావాలి? మనకి మనం మంచి పనులు చేస్తున్నామా చేయలేదా అని రెండో పక్కనే. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా సరే నీ దేవుడు కనుక నేను క్షమించకపోతే, నీకు విడుదల ఇవ్వకపోతే, నిన్ను కడగకపోతే ఏనాడు కూడాను దేవుడు ఇచ్చేటువంటి మేలులు పొందుకునే యోగ్యత మనకి ఉండదు. ఎందుకంటే మేలులు అంటే ఏమిటి? తను ఉన్న చోటు ఉండటానికి, ఆయన ఇంట్లోని వారిగా మారటానికి యోగ్యత మనకి ఎంత మాత్రం దొరకదు. అందుకే ఏమంటున్నాడు మరి, పాపం లేనివాడిగా జన్మిస్తే నాకు ఎంత మేలు. ఆ మేలు పొందుకోవాలంటే ఎవరు కావాలి మనకి? ఖచ్చితంగా ఆయనే కావాలండి. ఒకసారి యెషయా గ్రంథం 59 చూడు. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురసగాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మన ప్రార్థనలు ఎందుకు ఆలకించడం లేదు? మనకి మన మీద ఏలుపడిచుంది పాపం అని విడుదల రాని అంత సమయంలో కూడాను మనం ఎంత ఇబ్బందులో ఉన్నా, సమస్యలో ఉన్నా మనం పెట్టే మొర దేవుని ఆలకించడానికి మనలో ఉన్న పాపమే కారణం. పాప క్షమాపణ కోరుకోకుండా దేని గురించి కోరుకుంటాం మనం?
ఎప్పుడో మనం చేసిన పనులు జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇక్కడ మన జన్మ పాపం కూడా ఉంది. ఇందాక దావీదు అన్నాడు కదండి, నన్ను పాపములోనే నా తల్లి గర్భము ధరించాను, నేను పాపములోనే పుట్టిన వాడను. అలా మనం ఎప్పుడైతే మన స్థితిని మనం గమనించి దేవుని అడగడం మొదలు పెడతామో అప్పుడు పరిపూర్ణంగా మనం శుద్ధి చేసేవారుగాను ఉంటాం. మన పుట్టిన స్థితి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మేము అల్పులము, అయోగ్యులము, అంటే మేము ఎంతో గొప్పవారు అని అనుకున్న విధంగా మనం ప్రవర్తిస్తాం చూడండి, ఆ ప్రవర్తనే దేవుని దూరం చేస్తుంది. అందుకే మరి కేవలం ఎవరు మనం ఒట్టివారము మట్టివారము. ఇక్కడ యోగ్యులం కాదండి, దేవుడు ఇస్తేనే ఆ యోగ్యత మనకు కలుగుతుంది. ఇక దేవుడు ఇవ్వకపోతే ఎంత మాత్రం మనం ఇక్కడ యోగ్యులం మాత్రం కాదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న మనం సంపాదించుకున్న దాన్ని మనం ముందు పెట్టుకోకూడదండి. దేవుడు ఇచ్చింది మనం పోగొట్టుకున్నాం కాబట్టి, అది ఎంతో మేలైంది కాబట్టి, దేవుడు ఇంట్లో ఉండవలసిన వారం కాబట్టి, ఆ స్థితిని మనం కోల్పోయాం కాబట్టి, మనం అక్కడికి వెళ్ళాలంటే ఆ స్థితిని మనం సంపాదించుకుంటేనే మనం వెళ్ళగలం. కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని అడిగేవారునే ఉండాలి. పాపంలోనే పుట్టిన వాడిని, పాపంలోనే ఉన్నాను, ఆ స్వభావాన్ని ముందు నన్ను కడుగుము. ఆ స్వభావం పోవాలండి. అందుకే ఇస్సోపుతో నన్ను కడుగుము. ఇస్సోపు అంటే ఏమిటి? క్రీస్తు రక్తము. ఇస్సోపు అంటే బండల్లోంచి కారేటువంటి నీరండి. ఆ మాట సాదృశ్య బండల్లోంచి కారే నీరు ఏమిటంటే ఇస్సోపు అంటే, ఇస్సోపు చెట్లు ఎక్కడ పెరుగుతాయి? బండ సందుల్లో పెరుగుతాయి. వాటిలోంచి కారేటువంటి దాంతోనే ఇక్కడ శుద్ధి చేయాలి. అంటే ఇక్కడ బండ సందుల్లోంచి వచ్చే రక్తముతోనే మనం శుద్ధి చేయబడాలి. మరి క్రీస్తు గాయాల్లోంచి కారిన రక్తమే కదండి మనం శుద్ధి చేసేది. అందుకే ఇస్సోపు అంటే బండ సందుల్లోంచి వచ్చి పుట్టినటువంటి మొక్క అండి. ఈ మొక్క కదా సిలువ. అందులోంచి కారినటువంటి సిలువ మీద కారినటువంటి రక్తముతోనే మనం శుద్ధి చేయబడాలి. అందుకే దావీదు అడుగుతాడు అన్నమాట, ఇస్సోపుతో నన్ను నీవు కడుగుము. దేవుని ప్రతి సమయంలో కూడా మనం అడగాలి, ప్రభువా నన్ను ఇస్సోపుతో నన్ను కడుగుము. మనం ఎప్పుడైతే నిజాయితీగా మనం దేవసేనలో ఒప్పుకుంటామో అప్పుడే పరిపూర్ణ విడుదల కలిగే విధంగా అంటే అప్పటి వరకు చూడండి 64వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం చూడండి. యెషయా 64:6. మేమందరము అపవిత్రవంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. ఎందుకంటే మనందరం ఎలాగున్నాం? మా పాపాన్ని మనం దేవుని యొద్ద మనం ఒప్పుకోకపోతే మన నీతి క్రియలు ఏంటంటే ఇప్పుడు మనం ధరించుకునే క్రియలు నీతి క్రియలు ఆత్మీయంగా మనం ఇక దిగంబరులుగా కనపడకుండా ఉండాలంటే నీతి వస్త్రాలు ధరించాలండి. నీతి వస్త్రాలు ఎవరిస్తారు? మనకి క్రీస్తు ప్రభు ఇస్తారండి. నీతి వస్త్రము ధరింపజేస్తారని వాక్యంలో ఉందండి. ఆయన నీతే మన రక్షణ, నీతి రక్షణ వస్త్రములను ధరింపజేస్తాను అన్నారండి. మరి మన నీతి అంటే మన నీతిని ధరించాలా, దేవుని నీతిని ధరించాలి? దేవుని నీతిని మన వస్త్రంగా ధరించాలండి, మన నీతి కాదు. మన నీతిని ధరించేవాడు అనుకోండి ఇక్కడ అన్నీ కూడా మన చేసిన క్రియలన్నీ మురుకులు గుడ్డలా కనపడతాయండి. అందుకే మన నీతిని కాకుండా దేవుని నీతిని వస్త్రంగా ధరించుకునేవారు ఉండాలి. అందుకే మనకి ఎవరు కావాలి? ఆయన సిలువ ద్వారానే మనకి విడుదల ఖచ్చితంగా. అదే మీకా 3:4 చూడు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను వారు మనవిని ఆయన అంగీకరింపక ఆ కాలమునందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనెను. హల్లెలూయా. ఆ కాలం అంటే ఏమిటి? మన సమస్యలు వచ్చిన ప్రార్థన చేస్తున్న ఆలకించి ఎందుకు ఆలకించడం లేదు?
అనేసరి అనుభవం వస్తుంది చూడండి. మనం ప్రార్థన చేస్తాం, మన సమస్య అలాగే ఉంటుంది. అలా ఉండిపోవడానికి కారణం ఏమిటి? ఇక్కడ మన పాపం ఏం చేస్తుంది? దేవునికి మనకి మధ్యన అడ్డుగోడ కింద ఉంటుంది. ముందు పాపాన్ని ఏం చేయాలి మనం? వాక్యమైన నీరు చేత, క్రీస్తు రక్తమైనటువంటి రక్తము చేత కడుగు శుద్ధి చేసుకుని దేవునికి మనం సమీపించడానికి కుమారుడు సహాయం తీసుకునే వారునే ఉండాలి. అందుకే ఆయన మన కోసం వచ్చారు కదండి. ఆయన లోక పాపం మూసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల కింద. అందుకే ఇస్సోపు అంటే క్రీస్తు రక్తం అండి. సో మనం కడుక్కునే వారునే ఉండాలి. అందుకే ఎందుకంటే మన స్వభావం మార్చేది ఏది? దేవుని మాట అండి. ఆ రోజు వాక్యం విన్న తర్వాత నాలో మార్పు వచ్చిందంటారు చూడండి. దేవుని వాక్యం మన స్వభావాన్ని మారుస్తుంది. అంతకుమున్న స్వభావం ఎటువంటిది? మనకు తెలియకుండా పాపాలు చేసేదండి. ఎప్పుడైతే స్వభావం మారకుండా మనం మళ్ళీ మార్పు వస్తుందండి. అంతే. కొంతమంది నేను మానేస్తానంటారు, ఒక 4 రోజులు పోయాక ఆ అలవాట్లోనే ఉంటారు. అలా ఉండడానికి కారణం ఏంటి? వారి స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు. అలా వదులుకోవడానికి కారణం ఏంటి? దేవుని వాక్యాన్ని తీసుకోలేకపోతున్నారు. తీసుకుంటే వారి స్వభావం మారుతుంది. అంటే వాక్యాన్ని మనం పరిపూర్ణంగా తీసుకుని వాక్యంతో నింపుకున్నాం అనుకోండి, మన అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాన్ని వాక్యం శుద్ధి చేస్తుంది. కాబట్టి మన స్వభావం మారుతుంది. కాబట్టి ఇప్పుడు దేవునికి అనుకూలమైన స్వభావంతో మనం దేవుని ఆశ్రయించేవారునే ఉంటాం. అందుకే నూతన స్వభావము, నూతన హృదయము నేను మీకు దయచేయుదును హెచ్కేల్ గ్రంథంలో ఉంటుందండి. అది దేవుని వాక్యం ద్వారా వస్తుందండి. మనకి నూతన స్వభావము, నూతన హృదయము, ఈ రెండు కూడా ఎవరిస్తారు మనకి? ఆయనే ఇస్తారు. అందుకే ఎవరిని ఆశ్రయించాలి మనం? దేవుని ఆశ్రయించాలనుకోండి, అప్పుడు కొత్త జీవితం మొదలవుతుందండి. అప్పుడు మేలులు, నిజమైన మేలులు అప్పుడు దేవుని అద్దరి నుంచి పొందుకునే వారిని ఉండాలి. నిజమైన మేలులు ఎప్పుడు వస్తాయి? మనకి ఆశ్రయిస్తేనే వస్తాయి. అలా జన్మించాలంటే దేవుని సహాయం మనకి ఖచ్చితంగా కావాలి. అప్పటి వరకు మనం ఎలా ఉంటాం? అపరాధములతో పాపం చచ్చిన వారై ఉండగా, మన ఎపిసీలు 2వ అధ్యాయంలో ఉంటుందండి. ఈ లోకల్ మనం ఎలా జీవిస్తున్నాం ఇంతవరకు? మనం 2:4 ఎపిసీలు 2వ అధ్యాయం 4 నుంచి 10 వస్తుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేతను, ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నామండి? మనం ఉన్నాం, మనుషులు అంటూ ఉన్నాం. కానీ ఆదాము అవ్వ స్వభావంతోనే మనం ఉన్న రోజులు కూడా ఎలా ఉన్నాం? మనం దేవుడితో సంబంధం లేదండి. అంటే దేవుని ఆత్మ మనలో లేదు. ఆత్మ లేనివాడు అంటే దేవుని వారం కావు, అంటే సాతాను వారు, అంటే ఇక చచ్చిన వారమే. ఎందుకంటే పాపంలో ఏం చేసినాయి? జీవం లేకుండా చేసినాయి. అంటే అపరాధం చేత పాపం చచ్చిన వారమే ఉండగాను మన స్థితిలో ఉన్న మన దేవుడు కరుణించి మనం విడిపించుకోవాలని, మనల్ని తనవారుగా చేసుకోవడానికి దేవుడే నిర్ణయించుకుని ఆయనే ఇంకా ముచ్చదు ఉండినప్పుడు మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బతికించాడు. మరి అప్పుడు ఎలా ఉన్నాం మనం? చెడు వ్యసనాలతో పాటు చచ్చిన వారు అంటే బతుకున్నాను ఒకటే, బతుకు లేకపోయినా ఒకటి అన్న విధంగా మన జీవితం ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం చేసిందండి? క్రీస్తు యేసు చేత, ప్రేమ చేత క్రీస్తు యేసుతో సహా మనల్ని బతికించారు. ఏ వ్యసనాలు అయితే మన మీద ఏర్పడి చేస్తున్నాయో మన హృదయంలో కానీ ఆయన వాక్యం చేర్చుకుంటే ఆ వ్యసనములోంచి మనం విడిపించి దేవుని వాక్యం క్రియ చేస్తాం. అది క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించే. మరి క్రీస్తు ప్రభు ఆయన ఎందుకు శిలువ మీదకి వెళ్ళారు? వ్యసనాల కోసం, రోగముల కోసం,
అని స్పష్టంగా ఉంది కండి. మీ వ్యసనములను ఆయన వహించెను. ఏ వ్యసనాలతో మనం చచ్చిన వారి పడి ఉన్నామో ఆ వ్యసనాలన్నీ కూడా ఎవరు భరించారు ఇక్కడికి? అటు వెళ్ళ కూడాను దేవుడు చెల్లించేశారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని కొత్త స్వభావంలోకి నడిపిస్తుంది. అప్పుడు కొత్త జీవం మనలో వస్తుంది. కాబట్టి దేవుని మహాప్రేమ చేత చచ్చిన వారుగా ఉన్న మనల్ని కొత్త జీవితంలోకి నడిపించి కొత్త భవిష్యత్తుని దేవుడు మనకి అదే దేవుడు మనకి ఇవ్వబోయేదండి. అప్పుడు మన పాపం సహించమండి. పాపం మనలోకి వచ్చింది అనుకోండి, వెంటనే తీసి అవతల పడేస్తాం. పాపరహితుడు పుట్టిన ఎంత అతుమునికి ఎలా ఉండేది? ఆ అలవాటులోంచి బయటపడలేక అలవాటు మీదే మనం జీవిస్తూ చచ్చిన వారిగాను, మరి పక్కనోడు ఎన్ని మాటలైనా సరే అవన్నీ చెవులు పెట్టుకోకుండాను, కేవలం వినిపించుకోకుండాను ఆ జీవితంలోనే వెళ్ళిపోతూ బానిసగా బతికేసాం. కానీ దేవుని వాక్యం చేర్చుకున్న తర్వాత ఆ వాక్యం ఏం చేస్తుంది? మనకి కొత్త జీవితాన్ని ఇచ్చిందండి. అప్పుడు ఆ వ్యసనం అంటే మనకి కేవలం అసహ్యం వస్తుందండి. ఇంతకాలం బతికింది చాలు, ఇప్పుడు నేను కొత్తగా బతుకుతానని ఏం చేస్తాం? మనం దేవుని కోసం బతకడం మొదలు పెడతామండి. అలా బతకడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం మన హృదయంలో క్రియ చేస్తుంది. కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తుంది? మన కోసం ఆ పాపం కోసం తానే శిలువ మీద కలిసి రక్తంతో కడిగి మనకి కొత్త జీవితాన్ని అప్పుడు ఇచ్చింది. కాబట్టి దేవుడు మహాప్రేమ చేత మనకి కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా ముందు 10 వరకు చదవండి. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. కానీ క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృపా మహాదైశ్వర్యం వల్ల రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మరి ఆదాము ఎక్కడి నుంచి బయటికి ఎత్తివేయబడ్డారు? ఇప్పుడు యేసయ్య ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు? ఇప్పుడు ఎక్కడి నుంచి గంటి వేయబడ్డారో అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ కూర్చోబెడుతున్నారండి. అలా కూర్చోబెడతానికి అది చేయవచ్చింది ఏమిటి? పాపానికి పరిహారం. పాపం ఏం కోరుతుంది? మరణం. ఆ మరణం ఏం కావాలి? పరిశుద్ధుల మరణం. ఆయనే పరిశుద్ధుడిగా వచ్చారు. కాబట్టి మనల్ని ఆ కూర్చోబెడటానికి ఆ పాపము వ్యసనాలు ఇవన్నీ కూడా తాను మోసుకుని ఆయన శిలువ మీద బంధించి ఆ రక్తంతో మనల్ని కడిగి మనల్ని తీసుకెళ్ళి మనం ఎక్కడి చేతి బయటకి ఇంటి వేయబడ్డామో అక్కడ కూర్చోండి పెట్టారు. మరి ఈ మేలు జరగాలంటే ఆ మేలు పొందుకోవడం మనకు అదృష్టమా లేకపోతే మనం సంపాదించుకున్నదా? దేవుడు ఇస్తే దొరుకుతుందా లేదా మనం సంపాదించుకుంటే దొరుకుతుందా? అందుకే ఎప్పుడు కృతజ్ఞత అనేది మనలో ఎప్పుడు కూడా ఉండాలి. ఎంత మేలు! పాపం సహించే బతుకులోంచి పాపాన్ని ద్వేషించే బతకడం అది ఎంత మేలండి అది. అందుకే మనం అన్యోన్య సహవాసము. ఎందుకంటే సహవాసం కోల్పోయామనుకోండి మళ్ళీ పాత బతుకులోకి వెళ్ళిపోతాం. అందుకే మనకి ఎప్పుడు మన అన్యోన్య సహవాసం అంటే ఏమిటి? రక్షించబడతాం, ఖచ్చితంగా పరలోకి వెళ్తాం. కానీ అక్కడ అశ్రద్ధ చేసామనుకోండి మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతే. పాత జీవితంలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఎవరి సహవాసం ఉండాలి? ఆ ఒక మాట చదువుతా ముగించేస్తాం. 1 యోహాను పత్రిక 1:7 చదువు. 1 యోహాను 1:7. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఎప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే 1 యోహాను పత్రికలో 1 పత్రిక 7వ వచనం. అధ్యాయం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును
వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. ఆయన వెలుగై ఉన్నారు, ఆ వెలుగులో నడుస్తున్నాను. ఆయన వాక్యమై ఉన్నారు, వాక్యంలో నడుస్తున్నాను. ఆయన ఆత్మయ్య ఉన్నారు, ఆత్మ ద్వారా నడుస్తున్నాం. ఇది అన్యోన్య సహవాసం. ఆ సహవాసం ఏం చేస్తుంది? చదువుకుంటాను. అప్పుడు మనం అన్యోన్య సహవాసం వారమై ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఇదేనండి. ఇదే మేలు. ఎప్పుడైతే మనం దేవునితో అన్యోన్య సహవాసం చేసుకుంటూ ఉంటామో మన బాల్య పాపము నుంచి ఇప్పుడు వరకు కూడా మనకి పరిష్కారం అనేది మనకు దొరుకుతుంది. అందుకే మనకి ఇక్కడ కావాల్సింది ఏమిటి? అపహాస్కులతో సహవాసమా, దేవునితో సహవాసం. అపహాస్కులు అంటే ఏమిటి? దేవుని ఎరగని బిడ్డలతోనండి. దేవుని ఎరగని బిడ్డలతో సహవాసం చేయాలా, దేవునితో సహవాసం చేయాలి. ఎందుకంటే కొంతమంది దేవుని నమ్ముకున్నామంటారు, కానీ దేవుని ఎరగనట్టుగా ప్రవర్తిస్తారు. వారితో సహవాసం చేయాలా, దేవుని వాక్యంతో సహవాసం చేయాలి. అందుకే వాక్యంతోనే సహవాసం చేయాలి. కానీ దేవుడు తెలిసి ఉన్నామని అన్నవారు కూడా దేవునితో కలిసి ప్రయాణం చేయకపోతే వారు ఎరగని పెట్టలేదు. మరి వారితో సహవాసం కాదండి, దేవునితో సహవాసం చేసేవారిని అన్యోన్య సహవాసం అంటే ఏమిటి? ప్రతి విషయాన్ని దేవుని యొద్ద తీసుకొచ్చే స్వభావం అండి. మనం ఏం పని చేస్తున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దాన్ని ఎక్కడ తీసుకురావాలి? మనం దేవుని యొద్దకు తీసుకువచ్చే దానినే అన్యోన్య సహవాసం అంటారండి. ఆ సహవాసం ఏం చేస్తుంది? ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చెయ్యును. ఇదే మనకి గొప్ప మేలు తీసుకొచ్చేది మనకండి. ఈ మేలు మనకి రావాలంటే ఖచ్చితంగా ఎవరిని ఆశ్రయించాలి? మనం ఆయన కుమారుడిని అండి. అందుకే పాపం సహించే జీవితం నుంచి పాపం దేశించే జీవితాన్ని పొందుకోవటమే గొప్ప మేలు. ఎంత మేలు! మరి ఏబు రోజుల్లో మరి దేవుని వాక్యం కూడా గ్రంథాలు లేవండి, కేవలం దేవుని మాట్లాడటమే. ఆ రోజుల్లోనే మరి ఆయన మాట్లాడారంటే ఈ రోజుల్లో మనకి వాక్యం ఉన్నదే ఏమిటో తెలుసు. మనకి అన్నీ తెలిసి ఉన్నప్పుడు కూడా దేవుని సహవాసంలో మనం పక్కన పెట్టేస్తే మరి ఈ రోజుల్లో మన కోసం మళ్ళీ ఎవరు వస్తారు? ఆల్రెడీ వచ్చేసారు శిలువు మీద మనకి పరిష్కారం ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వస్తే ఎలా వస్తారు? ఇప్పుడు వచ్చి ఎవరి కోసం వస్తారండి? ఆయనతో సహవాసం ఉన్నవారి కోసం వస్తారా, సహవాసంలోంచి తప్పుకున్న వారి కోసం వస్తారా? అందుకే సహవాసంలో ఉన్నానని చెప్పి మరి సాతాన సహవాసంతో ఉన్నవారి కోసం వస్తారా, లేకపోతే సహవాసంతో ఉన్నవారి కోసం వస్తారా? ఇదే ఈ వ్యత్యాసం గమనించుకోవాలండి మనం. అందుకే ఆకారంలో వచ్చులో ప్రకటన గ్రంథంలో ఉంటుందండి, పాపం చేయవారి ఇంకా చేయనిమ్ము, నీతిమంతులుగా ఉన్నవారు నీతిమంతులుగా ఉండనిమ్ము. ఇంత కాలం అయిపోయింది, పరిపూర్ణం అయిపోయిందండి. అలా జీవించాలంటే అలాగే జీవించాలండి. ఎలా ఉండాలో ఇలాగే ఉంటారు. ఇదిగో ఎవరి వారి క్రియల ప్రకారం వారికి నేను ప్రతిఫలం ఇవ్వడానికి నేను త్వరలోనే వచ్చేస్తున్నాను. అందుకే మనం ఎక్కడ ఉండాలి? మంచి సహవాసం దేవుడు ఇచ్చాడు మనకి. ఆ సహవాసాన్ని పోగొట్టుకోకుండా సహవాసంతోనే ఉండి ఎదురు చూసేవారునే ఉండాలి. అంటే వాళ్ళు అలాగే ఉన్నారు, అలాగే ఉండనే ఉన్నారు. ఎందుకంటే దేవుడు అన్ని బయలుపరిచేశారు. మళ్ళీ కొత్తగా బయలుపరచడానికి ఏమీ లేదండి. కానీ మనం ఏం చేయాలి? సత్యాన్ని గ్రహించుకుని మనం దేవుడి వైపు తిరిగేవారునే ఉండాలి. ఉన్న అవకాశాలు ఉపయోగించుకున్నాం అనుకోండి, ఆయన వచ్చేవారు కూడా సిద్ధపడేవారునే ఉంటాడు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. చిన్న ప్రార్థన చేయాలి.